వేసేసుకోవాలి మనం. పచ్చిమిరపకాయలు అవి నిమ్మకాయలు 5 అట్లా కట్ చేసి నూనె పెట్టుకున్నామా, పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఒక వేగుతున్నాయి చూడండి పల్లీలు, ఇవన్నీ వేసేసుకోవాలి. పోపు దినుసులు, మిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసుకొని మనం నిమ్మకాయ రసం తీసి పెట్టుకుంటాం కదా, అది కూడా ఇందులో పోసేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. పోసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం స్టవ్ మీద వేస్తే ఇదైతే చేదు రాదు, నిమ్మకాయ రసం పోసేస్తే మాత్రం చేదు రాకుండా బాగుంటుంది పులిహోర అనేది. ఇగో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఉప్పు కూడా వేసి కలిపేసుకుంటే మనకి సేమియా పులిహోర రెడీ అయిపోతుంది. పైన కొత్తిమీర గార్నిష్కి వస్తుందేమో. ఇది రాత్రి రాదు కదా తాత. అదే మీకంటే అలవాటు ఉంది కదా చేయటంలో. ఇవన్నీ నూనెలో వేయించేసుకోవడమేనా? హాయ్ అండి, నమస్తే, ఎలా ఉన్నారు? నేనైతే వచ్చేసి మామిడి పళ్ళు బయట నుంచి రసాలు తెచ్చుకున్నా అండి. ఇదిగోండి ఇట్లా అట్టపెట్టెలోనే వచ్చేసి మామిడికాయలు అది న్యూస్ పేపర్ వేసేసుకొని అన్ని వరుస పెట్టి పెట్టేసుకొని దానిపైన కూడా ఇంకా న్యూస్ పేపర్ వేసేసుకున్నాను. అట్లానే కొంచెం గడ్డి కూడా వేసుకుంటే బాగా పండుతాయి. ఇదిగోండి ఇట్లా పండినవి, కొన్ని బాగా పండినవి, కొన్ని ఏమో మంచిగా పండలేదండి, పాడైపోయినాయి. రసాలు కదా, ఒక్కొక్క కాయ 25 రూపీస్ పడిందండి. ఇవేమో బంగినపల్లి, కొన్ని బంగినపల్లి ఉన్నాయి, కొన్ని రసాలు 2 తీసుకొచ్చారండి మా అత్తయ్య గారు. మామిడి పళ్ళ సీజన్ కదా, నాకు ఇష్టమని చెప్పి తీసుకొచ్చారు బంగినపల్లి. అది వచ్చేసి రసాలు పండినాయండి. అవి రసం తీసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటాము మేము. వచ్చేసి చపాతీలో కూడా బాగుంటాయి రసాలు. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.